మనం ఈ వీడియోలో ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మీకు ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపించలేకపోయాను, ఎందుకంటే వీడియో చేద్దాం అనుకోలేదండి. మళ్ళీ మీకు చేసి చూపిద్దామని అనిపించింది, అందుకని మళ్ళీ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను ఎలా ప్రాసెస్ చేస్తానో ఒకసారి చూసి గమనించుకొని మీరు కూడా తయారు చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆయిల్లో పల్లీలు వేసుకొని అవి సగం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి రెండు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా లైట్గా కలపెట్టుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రై అయ్యేటప్పుడు నాకు అనిపించిందండి, అల్లం నాకు సరిపోలేదనిపించి ఒక హాఫ్ స్పూన్ మళ్ళీ వేసుకున్నాను. కానీ మీకు స్పైస్ తక్కువ తినేవాళ్ళు అయితే అది సరిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఒక హాఫ్ స్పూను కానీ స్పూన్ కానీ మీకు నచ్చిన విధంగా మీరు స్పైస్ వేసుకోండి. తర్వాత మరమరాలని కొంచెం డిప్ చేసుకొని వాటర్లో అవి బాగా పిండేసి ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇలాగ మనం మొత్తం మరమరాలని వేసేసుకొని మరమరాలన్నీ పిండి వేసిన తర్వాత దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలా లైట్గా కొద్దిగా వేడైన తర్వాత దీనిలో మనం పసుపు ఒక హాఫ్ స్పూను, ఉప్పు 2 స్పూన్లు, కారం 1 స్పూను, అంటే మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే అట్లా వేశాను. ఇవన్నీ వేసి కలుపుకొని బాగా మనం లైట్గా ఫ్రై అయిపోయినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మనం దీనిలో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్, ఉగ్గానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అది ఏంటంటే పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు బాగా మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పొడిని మనం తప్పకుండా ఉగ్గానికి ఉపయోగించుకోవాలి. అసలు ఉగ్గాని అంటేనే పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పుతోనే మనం ఈ మరమరాల ఉగ్గాని తయారు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ పొడిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లాగా మనం బాగా కలపెట్టుకుంటే మొత్తం మరమరాలన్నిటికీ పట్టి కలబెట్టుకొని తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా వేయడం వల్ల, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదే నేను స్పెషల్గా చేసుకునే ఉగ్గాని అనమాట. అందరైతే అది వేయరు, నేనైతే అట్లా వేస్తాను. లాస్ట్లో మనం కొత్తిమీర కూడా, పుదీనాకు కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు ఉగ్గానియా బిర్యానీ అనే తేడా తెలియకుండా మనం ఈ ఉగ్గాని తయారు చేసుకుందాం. ఓకేనా అండి? మరి ఉగ్గాని మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి. బాయ్.